ఇగో ఫర్నిచర్ పెట్టుకోవాలి. ఏం ఫర్నిచర్ పెట్టుకోవాలి చెప్పండి? ఫర్నిచర్ అంటే మనం ఇంట్లో వస్తువులు పెట్టుకుంటాం కదా, ఏం వస్తువులు పెట్టుకోవాలి? ఏసీ. వెరీ గుడ్. ఏసీ ఫుల్ ఫామ్ చెప్పండి క్లాస్. ఏసీ ఫుల్ ఫామ్. ఏసీ అంటే ఏంటి? ఎయిర్ కండిషనర్. ఏంటిది? ఎయిర్ కండిషనర్. ఏసీ పెట్టుకోవాలి. ఇంకా ఏం పెట్టుకోవాలి? ఫ్రిడ్జ్ పెట్టుకోవాలి. ఇంకా ఫ్యాన్ పెట్టుకోవాలి. వెరీ గుడ్. ఫ్యాన్ బాగా వస్తుంది సమ్మర్లో. కూలర్ పెట్టుకోవాలి. మంచం పెట్టుకోవాలి. ఇప్పుడు బీరువా కావాలి, బట్టలన్నీ దాచుకోవాలి కదా. ఇంకా వండుకోవద్దా? స్టవ్ కావాలి. ఇంకా గ్యాస్ డ్రెస్ చేసుకొని బాగా ఎత్తులో చూసుకోవాలి కదా. డ్రెస్సింగ్ టేబుల్ కావాలి. డ్రెస్సింగ్ టేబుల్ కావాలి. టీవీ కావాలి. ఏసీ కావాలి. వంటగది. వాటర్ కొనుక్కోవాలి. గ్లాసులు కొనుక్కోవాలి. ప్లేట్స్ కొనుక్కోవాలి. ఓకే, ఇవన్నీ కొనుక్కోవాలి కదా. సో అవన్నీ కొనుక్కున్నాడంట. ఆల్మోస్ట్ లైక్ 2 years పట్టింది ఆయనకి. ఇంట్లో అన్ని కూడా గ్యాదర్ చేసుకోవడానికి ఆయనకి 2 years పట్టింది. అలాగే ఇల్లు కట్టుకున్నాడు. చక్కగా హౌస్ వార్మింగ్ ఫంక్షన్ పెట్టుకున్నాడు. అంటే ఇంట్లో గృహప్రవేశం పెట్టుకున్నాడు. ఆ గృహప్రవేశం పెట్టుకున్న తర్వాత ఆ గృహప్రవేశం పెట్టుకున్న తర్వాత అందరినీ పిలిచాడు. వాళ్ళందరూ వచ్చారు. ఇంట్లో హ్యాపీగా ఉన్నాడు. కొత్త వాటి అన్నింటినీ పెట్టుకొని సంతోషంగా. కానీ మళ్ళీ ఏమైందంటే 2 years మళ్ళీ ఇట్లా సాటిస్ఫాక్షన్ రాలా. ఏం రాలేదు. ఈసారి ఏమనుకున్నాడు తెలుసా? స్పేస్ లోకి వెళ్ళాలనుకున్నాడు. ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడు? స్పేస్కి వెళ్ళాలనుకుంటాం. రాకెట్. విశ్వంలోకి వెళ్ళాలనుకుంటాం. రాకెట్ లో వెళ్తాం కదా. సో రాకెట్ ఇప్పుడు చూడండి, దీన్ని మిడిల్ లోకి ఫోల్డ్ చేయండి. మధ్యలోకి మడత పెట్టండి. మధ్యలోకి మడత పెట్టండి. ఇగో ఈ హౌస్ ని చూడండి నాన్న, ఇలా ఉన్నదాన్ని ఇలా మడత పెట్టండి. ఇగో మీరు వెనక్కి మడత తీయకూడదు. ఈ ఫోల్డింగ్స్ ఇవన్నీ లోపలికి రావాలి. వెనకాల ప్లెయిన్ ఉండాలి. ఇగో ఇలా హౌస్, దీన్ని ఇలా ఫోల్డ్ చేయాలి. ఈ ఫోల్డింగ్స్ అన్ని లోపలికి వెళ్ళిపోవాలి. సో దిస్ ఈజ్ రాకెట్. ఏంటిది ఇది? రాకెట్. అందరికి వచ్చిందా? ఇంకా ఇక్కడ పట్టుకోండి. వెళ్ళిపోయింది రాకెట్ స్పేస్ లోకి. స్పేస్ లో ఏమేమి ఉంటాయి? ప్లానెట్స్ ఉంటాయి కదా. ఏం ప్లానెట్స్ ఉంటాయి చెప్తారా? జూపిటర్. వెరీ గుడ్. మార్స్. గుడ్. మెర్క్యూరీ. వీనస్. మన ప్లానెట్ చెప్పట్లేదండి. మన ప్లానెట్ కూడా ఉంటుంది. ఎట్లాగా అన్ని 9 planets ఉంటాయి కదా. 9 planets స్పేస్ లోకి వెళ్ళి అన్ని ప్లానెట్స్ చూసాడంట. రాకెట్ లో వెళ్ళి హ్యాపీగా అన్ని చూసి మళ్ళీ ఇంటికి వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ ఏం లేదు ఆయనకి, సాటిస్ఫాక్షన్ లేదు. కొంతమందికి ఎన్ని చేసినా సాటిస్ఫాక్షన్ రాదు కదా. అస్సలు వాళ్ళని సాటిస్ఫై చేయలేము మనం. సో అలాగే అతనికి సాటిస్ఫాక్షన్ రాలేదు. ఈసారి ఏమనుకున్నాడంటే వాళ్ళ ఫ్రెండ్ అమెరికాలో ఉన్నాడంట. ఎక్కడ ఉన్నాడు వాళ్ళ ఫ్రెండ్? అమెరికాలో ఉన్నాడంట. సరే అమెరికా వెళ్దాం అనుకున్నాడు. అమెరికా వెళ్ళాలంటే మనం బస్సులో వెళ్ళిపోవచ్చా? ట్రైన్లో? షిప్లో వెళ్ళొచ్చా? ఓకే. ఇంకా మోస్ట్లీ ఎందులో వెళ్తారు? ఫ్లైట్లో వెళ్తారు కదా అమెరికా. సో అలాగే ఫ్లైట్లో వెళ్ళాలనుకో. ఇప్పుడు ఫ్లైట్ చేద్దాం మనం. ఈ రాకెట్ని ఇంకో ఇలా చూడండి, ఇలా ఫోల్డ్ చేయండి. చూపిస్తున్నాను. ఇదిగో ఇలా, ఇదిగో ఇలా. ఇదిగో నాన్న, ఇప్పుడు ఇలా ఉందా రాకెట్, దాన్ని ఇలా ఫోల్డ్ చేయాలి. అంతే అంతే, పర్ఫెక్ట్. ఇగో ఇలా. అందరికి వచ్చిందా? వచ్చిందా? ఇప్పుడు అలాగే బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇలాగే ఫోల్డ్ చేయండి. బ్యాక్ సైడ్ కూడా ఈక్వల్గా ఫోల్డ్ చేస్తే మనకి ఫోల్డింగ్స్ కరెక్ట్గా వస్తాయి. వంకరగా చేయకండి. ఇదిగో ఇలా అటు సైడ్ ఇటు సైడ్ ఇలా ఉంది రాకెట్. మనం ఇలా మడతేసాం, అవునా? ఇప్పుడు దీన్ని ఇలా పట్టుకోండి. ఇదేంటిది? ఫ్లైట్. ఫ్లైట్లో ఎక్కడికి వెళ్ళాడు ఆయన? అమెరికా వెళ్ళాడు. అక్కడ అమెరికాలో జోసెఫ్ అని ఆయన ఫ్రెండ్ ఉన్నాడు. జాన్ ఫ్రెండ్ ఎవరు? జోసెఫ్. జోసెఫ్ దగ్గరికి వెళ్ళాడంట. వాళ్ళ ఫ్రెండ్ చెప్తున్నాడంట, అరే నాకు హ్యాపీనెస్ రావట్లేదురా, నాకు హ్యాపీనెస్ రావట్లేదని ఫస్ట్ వరల్డ్ టూర్కి వెళ్ళాను, అన్ని కంట్రీస్ చూశాను, ఏం రాలేదు, సాటిస్ఫాక్షన్
సాటిస్ఫాక్షన్ రాలేదు. మళ్ళీ ఏం కట్టుకున్నాను? హౌస్ కట్టుకున్నాను. హ్యాపీనెస్ వచ్చిందా? సాటిస్ఫాక్షన్ వచ్చిందా? రాలేదు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాను? స్పేస్ లోకి వెళ్ళాను. ఏం చూసాను అక్కడ? ప్లానెట్స్ చూసాను. హ్యాపీనెస్ వచ్చిందా? సాటిస్ఫాక్షన్ వచ్చిందా? మళ్ళీ ఎక్కడికి వెళ్ళాను? అమెరికా. అక్కడ ఎవరున్నారు? వాళ్ళ ఫ్రెండ్. ఆయన పేరేంటి? జోసెఫ్ దగ్గరికి వెళ్ళి ఇవన్నీ చెప్తుంటే వాళ్ళ ఫ్రెండ్ చెప్పాడంట, అరే నీలో ఉన్న పాపాలన్నీ తీసేయాలరా, నువ్వు నీలో ఉన్న పాపాలన్నీ తీసేయాలి. ఇవన్నీ ఏంటనుకున్నారు? ఇలా ఓపెన్ చేయండి, మళ్ళీ ఫ్లైట్ని ఇలా ఓపెన్ చేయండి, రాకెట్ లాగా ఓపెన్ చేసి ఈ ఫోల్డింగ్స్ ఉన్నాయని కట్ చేసేయండి. ఇలా మడత పెట్టి కట్ చేసేయండి. ఈ లైన్ ఇట్లా స్ట్రైట్గా మడత పెట్టిన కట్ చేసేయండి. ఇవన్నీ కూడా పాపాలు. ఈ పాపాలు తీసేస్తే అప్పుడు నీకు రియల్ హ్యాపీనెస్ సాటిస్ఫాక్షన్ వస్తుందిరా అని చెప్పాడు. ఈ పాపాలన్నీ తీసేయాలి. ఈ పాపాలు పడేసేయండి. పాపాలు ఆ మడత దగ్గర నుండి కట్ చేసేయండి. మడత నుండి కట్ చేసేయండి. పాపాలు కట్ చేస్తారు అందరూ. మీరు కూడా మీ లోపల ఉన్న ఏం తీసేయాలి? పాపాలు తీసేయాలి. అప్పుడు సాటిస్ఫాక్షన్ వచ్చింది. పాపాలు కట్ చేయకపోతే సాటిస్ఫాక్షన్ రాదు. ఓకే, ఇలా కట్ చేసారా? ఇప్పుడు దీన్ని ఓపెన్ చేయండి. ఇలా ఇదిగో పాపాలని తీసేరా. నీకోసం ఒక ఆయన సిలువలో మరణించాడు. ఆయన నీకు మంచి సాటిస్ఫాక్షన్, మంచి హ్యాపీనెస్, ఆనందం నీకు ఇస్తాడు అని చెప్పాడు యేసయ్య. యేసయ్య గురించి ఎవరు చెప్పారు? జోసెఫ్ చెప్పాడు. ఓకేనా? సో ఇది మీ క్రాస్. చూపించండి మీ క్రాస్. అందరూ మీ క్రాస్ చూపించండి. అబ్బా భలే చేశారు, వెరీ గుడ్. అందరూ చూపించండి. ఓకే, ఇది ఇది కట్ చేసేనా? ఇదంతా కట్ చేసి మొత్తాన్ని కట్ చేయి. ఇంకెవరు రాలా? ఇది కూడా ఇవ్వు. చినిగిపోయింది.